దక్షిణాఫ్రికా పర్యటనలో పాకిస్తాన్ జట్టు అదరగొడుతోంది. కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో 81 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. దీంతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ 49.5 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా తడబడింది. 43.1 ఓవర్లలో 248 పరుగులకే కుప్పకూలింది. అయితే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ను సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. 26వ ఓవర్ను హారిస్ రవూఫ్ వేశాడు. ఈ ఓవర్లోని ఆఖరి బంతిని రవూఫ్ బౌన్సర్గా వేశాడు. దీన్ని కొట్టడంలో క్లాసెన్ విఫలమయ్యాడు. ఆ తర్వాత రవూఫ్ ఏదో అన్నాడు. దీంతో క్లాసెన్ కోపంతో ఊగిపోయాడు. మాటకి మాట సమాధానం చెప్పాడు. అంపైర్లు కలగజేసుకుని మ్యాచ్ కొనసాగించాల్సిందిగా కోరారు. అయితే దీన్ని గమనించిన మహ్మద్ రిజ్వాన్ మధ్యలో కలగజేసుకుంటూ క్లాసెన్పై వేలు చూపిస్తూ ఏదో అన్నాడు. ఇంకా క్లాసెన్ కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. దూకుడుగా ఆడుతున్న క్లాసెన్ను ఏకాగ్రతను దెబ్బతీసేందుకే పాక్ ఆటగాళ్లు అలా చేశారని అంటున్నారు.